అందరికీ నమస్కారం। ఈరోజు భూపాల్పల్లి పర్కాల పార్లమెంటరీ సమావేశానికి విచ్చేసిన జనజాతర సభకి విచ్చేసిన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను। అలాగే మన సభ అధ్యక్షులు మన ఎమ్మెల్యే గండ్ర సత్తన్న గారికి, రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న గారికి, మన మంత్రులు శ్రీధర్ బాబు గారికి, సీతక్క గారికి, కొండా సురేఖమ్మ గారికి, నా ప్రియతమ శాసనసభ్యులు మరియు ముఖ్య నేతలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ప్రింట్ మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు। మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీలోనే అన్ని విధాలుగా అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుంది। రాహుల్ గాంధీ గారు ఏదైతే తుక్కుగూడలో రిలీజ్ చేశారో మేనిఫెస్టోలో, అందులో 5 న్యాయాలు ఉన్నాయి। మనం ఒకవైపు చూసుకుంటే నరేంద్ర మోడీ 365 రోజులలో 750 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నాడు వాళ్ళు చేసిన ఉద్యమంలో। కానీ మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే రైతు రుణమాఫీ చేస్తుంది, రైతు పంట నష్ట బీమా అందిస్తుంది, అలాగే రైతులకి కనీస మద్దతు ధర కూడా ఇవ్వడానికి ఒక కమిటీని వేస్తుంది। అదే మహిళల విషయానికి వస్తే నరేంద్ర మోడీ మణిపూర్ రోడ్ల మీద వాళ్ళని వివస్త్రం చేసి తిప్పుతున్నా కూడా సపోర్ట్ చేయడు, అట్లనే మహిళల మీద మానభంగాలు ఆకృత్యాలు జరుగుతున్నా ఏం మాట్లాడాడు। కానీ ఇటువైపు చూసుకుంటే మహిళా న్యాయం అనే పేరిట రాహుల్ గాంధీ గారు ప్రతి పేద మహిళకి ₹1,00,000 వార్షిక ఆదాయం ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది। అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్కర్లకి అందరికీ కూడా అధిక జీతంతో పాటు అధికార మైత్రి అనేది కూడా మహిళా న్యాయంలో చేర్చడం జరిగింది। అదేవిధంగా మనం యువకులకు చూసుకుంటే నరేంద్ర మోడీ ఏ విధంగానైతే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసిండో, ఇక్కడ మన రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టోలో సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం రూపొందించడం జరిగింది। అదేవిధంగా 5,000 కోట్లతోటి కూడా యువతకి స్టార్టప్ కంపెనీలు పెట్టుకునే విధంగా మనము ఒక మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది। అదేవిధంగా నేను ఒక దళిత బిడ్డగా ఇక్కడ ఉన్నాను అంటే అది నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సోనియమ్మ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అన్న గారి ఆశీర్వాదం వల్లే నేను ఈ లోక్సభ బరిలో నిల్చునే అవకాశం కలిగింది అందుకే। కానీ ఇటువైపు చూసుకుంటే నరేంద్ర మోడీ ఉన్న రిజర్వేషన్లు ఎత్తేస్తా అంటున్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తొలగిస్తా అంటున్నాడు, పేద విద్యార్థులు ఇంకా చదువుకోవద్దు, ఉద్యోగాలు సంపాదించొద్దు అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నాడు। విద్యా వైద్యం ఏదైతే కార్పొరేట్ విధంగా చేకూర్చాలని మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందో, అటు చూస్తే నరేంద్ర మోడీ కార్పొరేట్ దిగ్గజాలు అంబానీ అదానీలకి దేశాన్ని రాసి పెట్టిస్తున్నాడు। కాబట్టి మిత్రులారా గమనించండి, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో విద్వేషాలు ఉన్న చోట ప్రేమను పంచమన్నాడు, కానీ అదే నరేంద్ర మోడీ నరరూప రాక్షసుడు లెక్క మనుషుల్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారిగా విడదీసి వారి మీద పెత్తనం చలాయిస్తున్నాడు। రానున్న రోజుల్లో భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆయన మాత్రం అంబానీ అదానీల సొత్తుగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు। నేను ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను కాబట్టి హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి నేషనల్ హైవేలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసుకొని అక్కడ సబ్సిడీల పేరిట రాయితీలు ఇచ్చి ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకునే దిశగా మనం కృషి చేస్తాము। అదేవిధంగా భూపాలపల్లిలో మనకి తలాపున గోదావరి ఉంది, నీటి వనరులు ఉన్నాయి, అలాగే బొగ్గు గనులు ఉన్నాయి। కాబట్టి నేను మన ప్రియతమ నేత రేవంత్ అన్న గారిని ఒకటి ఏం వేడుకుంటున్నా అంటే మన భూపాలపల్లి పర్కాలనని పెద్ద పారిశ్రామిక కేంద్రంగా తయారు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను। జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న।